హిందూ వ్యతిరేకి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి అవునా కాదా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు హిందువా అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ హిందూరా కాదా? ఇలా చాలా అంశాలు కూడా చాలా చర్చ జరుగుతున్నాయి రాజుగారు. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ అవునా కాదా అనేటువంటి దానికి కూడా ఇప్పటి వరకు ఎక్కడా స్పష్టమైనటువంటి ఆ రకమైనటువంటి మెసేజ్ని వారు ఇవ్వలేదు. వారు గతంలో వారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదని గతంలోనే వివాదం జరిగింది. గతంలోనే ఇప్పుడు ఆయన హిందువు అయినట్లయితే కుటుంబంతో కలిసి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించాలి, కానీ ఆయన కుటుంబంతో కలిసి వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి అలా రానప్పుడు దేవాదాయ శాఖ మంత్రిని పంపించి ఇప్పించాలి, కానీ దేవాదాయ శాఖ మంత్రి లేకుండా తాను సింగిల్గానే వచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి. మరి అది నిబంధనలకు విరుద్ధమైనటువంటి చర్యని ఆయన ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇది ఒక చర్చ జరుగుతున్నటువంటి అంశం. ఇక అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు హిందూ వ్యతిరేకి కాను అనుకున్నప్పుడు లేదా కుటుంబం కాదనుకున్నప్పుడు మరి సతీ సమేతంగా వెళ్ళొచ్చు కదా, సతీ సమేతంగా కొండకి వెళ్ళొచ్చు కదా, లేదా ఆయన హిందువు కాదు అనుకుంటే మరి డిక్లరేషన్ మీద సంతకం పెట్టవచ్చు కదా. ఇలాంటివి చాలా అంశాలు ఉన్నాయి, చాలా చర్చలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ ఇక రేపు అంతా కూడా దీని మీదే జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కదా రాజు గారు. వంశీ గారు, ఇది కావాలని అంటే రేపు 28న ఒక రకమైన అంటే మొత్తం స్టేట్ వైడ్గా కూడా ఒక రకమైన ట్రెండ్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ విధమైన ప్రయత్నాలు చేస్తారని చెప్పి అంటున్నారు. కానీ అంటే తిరుమలలో కాకుండా కింద తిరుపతిలోనే ఆయన యొక్క అంటే ఆయన ఏదైతే చెప్పదలుచుకున్నారో ఆ విషయానికని కిందే ఆయన చేత అంటే రాజకీయం చేయకుండా ఉండేలాగా కూడా కూటమి ప్రభుత్వం స్టెప్స్ తీసుకుంటోందని ఒక వార్తలు వస్తున్నాయి వంశీ గారు. రెండు అంశాలను గమనించాలి రాజు గారు. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో సేవ్ తిరుమల, గో బ్యాక్ క్రిస్టియన్ జగన్ అని చెప్పని స్లోగన్స్ చేస్తున్నారు, డిమాండ్స్ చేస్తున్నారు. అక్కడ పెద్ద ఎత్తున ఒక ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, గో బ్యాక్ అంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి హిందూ సంఘాలు రేపు అక్కడ అడ్డుకుంటే, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడితే, తిరుమల కొండపైన గొడవలు జరిగితే, తిరుమల కొండపైన దాడులు జరిగితే, అటువంటి పవిత్రమైనటువంటి ప్లేస్లో ఇటువంటి అపవిత్రమైనటువంటి రాజకీయం అనేటువంటిది, ఇటువంటి అపవిత్రమైనటువంటి చర్యలు అనేటువంటి దానికి ప్రభుత్వం ఎంతవరకు అనుమతిస్తుంది? అంటే ప్రభుత్వం అనుమతిస్తే ఈ గొడవ జరిగేది లేదు. ఇటు హిందూ సంఘాలని ఆపివేసి ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపివేస్తే ఎవరింటి దగ్గర వాళ్ళు ఉంటే ఇప్పుడు ఈ గొడవ జరగదు కదా, ఈ గొడవ ఎస్టాబ్లిష్మెంట్ కాదు కదా. అప్పుడు ఈ గొడవ జరిగేటువంటి పరిస్థితి. ఇక్కడ హిందువుల మనోభావాలు, ఎవరైతే భక్తుల మనోభావాలని దృష్టిలో ఉంచుకొని దీనికి ఒక కార్యక్రమం, దీనికి ఒక చర్యని చేపట్టాల్సినటువంటి అంశం అయితే ఉంది. మరి ఆ రకంగా ఆలోచిస్తారా లేక ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఈ 100 డేస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా పర్యటనకు వెళ్తుంటే ఆయన వివరించడం కానీ, ఆపివేయటం కానీ, ఆయన ఇంట్లోంచి బయటికి రాకుండా ఆపటం కానీ ఇట్లాంటివి జరగలేదు. మనం గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లోంచి బయటికి రాకుండా ఇంట్లోనే నిలవరించినటువంటి పరిస్థితి ఉంది. విశాఖ వెళ్లకుండా ఎయిర్పోర్ట్లోనే ఆపివేసినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో ఉంటే అక్కడి నుంచి ఆయన బయటకు పంపించి వేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుంటే పవన్ కళ్యాణ్ గారు మధ్యలో ఆపివేసి ఆయన్ని నిలవరించినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి ఉదంతాలు అనేకం చూసాం. కానీ మరి అలాంటి సంఘటనలు, అలాంటి ఉదంతాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఎంతవరకు అవకాశాన్ని ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వంకు ఉన్నటువంటి అంశం ఏంటంటే అది మెతక వైఖరి అంటామా, లేక మంచి వైఖరి అంటామా, లేక సరే చూద్దాంలే అనేటువంటి ఒక సాఫ్ట్ కార్నర్తో కూడినటువంటి అంశం అంటామా, లేదా కక్ష సాధింపు చర్యలు లేనటువంటి ప్రభుత్వం అంటామా, లేదా ఏదన్నా కావచ్చు. ఇప్పటివరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికి వెళుతున్నటువంటి సందర్భంలో ఆపలేదు. మరి రేపు ఇంతకుముందంటే జరిగినటువంటి అన్నీ కూడా గతంలో పొలిటికల్గా జరిగినటువంటి అంశాలు. కానీ రేపు జరగబోతున్నటువంటి అంశం తిరుమల పవిత్రతకు సంబంధించినటువంటి అంశం. మరి ఆ తిరుమల పవిత్రతకు సంబంధించిన అంశంలో ఏ రకమైనటువంటి అంశాలకి కారణమవుతారు, ఏ రకమైనటువంటి వివాదాలకి చోటు జరిగే పరిస్థితులు ఉంటాయనేటువంటిది కూడా లోతుగా గమనించాల్సినటువంటి అంశం రాజుగారు. వంశీ గారు, ఆలయ పవిత్రతని దెబ్బతీసిన వ్యక్తి మళ్ళా ఆలయ సంబంధించి ప్రాయశ్చిత్తం అనుకోవచ్చు. ఈ యొక్క అంశంలో నేను చాలా నిజాయితీగా ఉన్నాను, ఈ యొక్క విషయంలో ఏదైతే తిరుమల పవిత్రత విషయంలో నేను చాలా నిజాయితీగా ఉన్నాను అని ఆ వేలో భాగంగా రేపు 28న ఏదైతే జగన్ వెళ్తున్నారో మరి భక్తులు ఆయన యొక్క స్టెప్స్ని విశ్వసించే పరిస్థితుల్లో ఉంటారంటారా వంశీ గారు?
ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వసించటం అనేటువంటి అంశాన్ని మనం పక్కన పెడదాం రాజుగారు. విశ్వసించటం అని అంటే ఆయన గనక గతంలో రామ మందిరం రాముని శిరచ్ఛేదనం జరిగినప్పుడు అప్పుడే గనక ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ రాముల వారి దగ్గర గనక ఆయన ఆ రోజు ఏదైనా ఒక యాగం చేయటమో లేదా అటువంటి దానికి ఆయన ప్రాయశ్చిత్త దీక్షో లేదా క్షమాపణ దీక్షో లేక అక్కడ ఒక కార్యక్రమం చేసినట్లయితే ఆయనకి విశ్వసనీయత ఉంది అనేటువంటిది అర్థమయ్యేది. లేదు. నెంబర్ 2, అదేవిధంగా అనేక రథాలు దగ్ధాలైనవి, వాటికి సంబంధించిన అంశంలో కూడా ఏదైనా చర్య తీసుకున్నట్లయితే నమ్మకం కలిగేది. అసలు నెంబర్ 3, ఎక్కడైతే తిరుమల తిరుపతి దాంట్లో వైవి సుబ్బారెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా వారికి కుటుంబ సన్నిహితులు బంధువులను తీసుకొచ్చి చైర్మన్లుగా పెట్టడం అనేటువంటిది నెంబర్ 3. నెంబర్ 4, ఎవరైతే ఆ టీటీడీ బోర్డులో వేసినటువంటి మెంబర్స్ అందరూ కూడా పూర్తిగా వ్యాపార దక్షతతో కూడినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ పెట్టడం. అదేవిధంగా లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి శరత్చంద్రారెడ్డిని పెట్టడం. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో సిబిఐ ఈడీ కేసుల్లో ఉన్నటువంటి శ్రీనివాసన్ వాళ్ళని, ఇండియా సిమెంట్ శ్రీనివాసన్ వాళ్ళని పెట్టడం బోర్డులో. ఒక 8 మంది సిబిఐ ఈడీ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆ బోర్డులో పెట్టడం, కేసులో ఉన్నటువంటి వాళ్ళందరినీ. ఇలాంటివి ఆయన చేశారు అని అంటే ఆయనకి హిందూ ధర్మం పట్ల లేదా హిందూ పట్ల ఆ పవిత్రత పట్ల లేదా భక్తిభావం అనేటువంటిది లేదు అనేటువంటి దానికి ఒక అంశం కనపడుతుంది. అందుకనే మీరు అన్నట్లుగా ఆయనని ప్రజలు ఎలా భావిస్తారు అని అంటే ఆయనకి హిందూ ధర్మం పట్ల లేక స్వామివారి పట్ల భక్తిభావం లేదనేది మాత్రం దానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ మంది ఆ విధమైనటువంటి చర్చ జరిగింది. రీజన్ కూడా దీనికి మనం సింగిల్ పాయింట్లో గమనించాలి. రోజా గారు నిన్న దీనికి సంబంధించి ఒక క్యాంపెయిన్ పెట్టారు. రోజా పెట్టినటువంటి క్యాంపెయిన్లో ఏం జరిగింది రాజు గారు? 74% మంది జగన్మోహన్ రెడ్డి గారి తప్పు చేశారని చెప్పని తను పెట్టినటువంటి దీంట్లో ఈ రకమైనటువంటి రిజల్ట్ వచ్చిందనేటువంటి దాన్ని కూడా మనం చూసాం. అందుకని ప్రతి అంశాన్ని కూడా మనం లోతుగానే గమనించాలి. ప్రజలు అంతకంటే ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు, అంతకంటే ఎక్కువగా ఆలోచిస్తారనేటువంటి దాని మీద మాత్రం మనం గమనించుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది రాజుగారు.